బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు. మహారాష్ట్రలో చేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు? అది పూర్తిగా అధికార దుర్వినియోగమే. రెమిషన్ ఉత్తర్వులు కొట్టివేసినాం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. 2 వారాల్లోగా దోషుల్ని మళ్ళీ జైల్లో పెట్టాలని ఆదేశం. లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుంది. అది చట్ట ఉల్లంఘనే. ఆ ప్రాతిపదికన చూసినా రెమిషన్ కొత్త ఉత్తర్వులు కొట్టివేయాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకుని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ. విచక్షణ అధికారాన్ని గుజరాత్ దుర్వినియోగం చేసింది. మహారాష్ట్ర అధికారాన్ని అది అన్యాయంగా ఆక్రమించింది అంటూ ఒకరిని చూస్తాం. సుప్రీంకోర్టు తీర్పు నాకు నిజమైన కొత్త సంవత్సరాన్ని తెచ్చింది. ఎంతో ఉపశమనంతో ఉద్వేగంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి. దాదాపు 1.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈరోజు నేను నవ్వాను. మా పిల్లల్ని హత్తుకున్నాను. గుండెపై ఓ పెద్ద బండరాయి తొలినట్లయింది. నేను మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను. అందరికీ సమాన న్యాయం జరుగుతున్న భరోసాను సుప్రీంకోర్టుకు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఒకరిని చూస్తున్నాం. సంచలనాత్మక బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో 7 సభ్యుల దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కేసు విచారణ అంతా మహారాష్ట్రలో జరిగినప్పుడు ముందస్తు విడుదలపై ఆ ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. గుజరాత్ చేసింది అధికార దుర్వినియోగమేనని తలంటింది. ఆ నిర్ణయం ఏమాత్రం మనసు పెట్టి తీసుకున్నది కాదని, అది మూసధోరణిలో ఉందంటూ దాన్ని కొట్టివేసింది. 2 వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. శిక్షాకాలం ముగియక ముందే దానిని మాఫీ చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బానో తదితరులు వేసిన పిటిషన్లపై 11 రోజుల పాటు విచారణ జరిపిన ధర్మాసనం 4 రోజుల్లో అసలైన దస్త్రాలను తమ ముందుంచాలంటూ గత ఏడాది అక్టోబర్ 12న తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం 251 పేజీల్లో దాన్ని వెలువరించింది. రెమిషన్ కోరుతూ దోషుల్లో ఒకరు చేసిన విజ్ఞప్తి పరిశీలించాలంటూ 2022 మే 13న సుప్రీంకోర్టుకు చెందిన మరో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపైన ధర్మాసనం స్పందించింది. ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులపై వాస్తవాలు దాచిపెట్టి మోసపూరిత ప్రయత్నాల ద్వారా దోషి ఆదేశాలను పొందారని పేర్కొంది. అందువల్ల దాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఆ తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదో తమకు అర్థం కావడం లేదు అంటూ ఈరోజు పెద్ద ఎత్తున గుజరాత్ ప్రభుత్వం చుట్టూ ఉచ్చుబీస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కొంత మోడీ ప్రభుత్వానికి అయితే ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఒక సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా 7గురు చంపినటువంటి ఈ కేసులో ఈరోజు గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకొని వాళ్ళకు శిక్ష తగ్గిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకునేదో ఇది చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మోడీ ప్రభుత్వం ఈరోజు ఎన్నికలు మరొక 3 నెలల సమయం మాత్రమే ఉన్నది. ఎన్నికల్లో ఈ యొక్క తీర్పు అనేది బలంగా ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే మనకైతే కనబడుతూ ఉంది.